ఇప్పుడు మనం గరుడ రుష్టి భూమి అంటే అది ఎలా ఉంటుంది? తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యం మొదలగు దిక్కులు ఎత్తుగా, అంటే తూర్పు అటు ఆగ్నేయం అంటే మొత్తం తూర్పు దిక్కు, అదే ఈశాన్య దిక్కు పూర్తిగా ఎత్తుగా ఉండి పరమట పల్లంగాను, పరమట అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, పరమట పక్క పల్లం అంటే డౌన్ ఉండి భూమిని గరుడ ఆకారం కలిగి గరుడ భూమి అంటాం. దీని ఫలితంలో ధనము, పుత్ర, పశు నాశనం అనేది అవుతుంది. ధనము నాశనం అవుతుంది, పుత్రులు నాశనం అవుతారు, అదేవిధంగా పశు సంపద కూడా నాశనం అవుతుంది. కాబట్టి పరమట దిక్కులో పల్లముగా ఉండే భూమి కాడ తూర్పు దిక్కు ఎక్కువగా ఉండి హైట్ కలిగిన భూమిని ఇప్పుడు కొనకూడదు. కొంటే ఏమవుతుంది? ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. దీన్ని గరుడ రుష్టి భూమి అంటాం అన్నమాట. కాబట్టి ఇలాంటి ఫలితాలు ఇలాంటి దాంట్లో జరుగుతాయి. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి? మనం చుట్టూ కాంపౌండ్ వేసుకొని, కాంపౌండ్లో అయినా కనీసం మన 4 దిక్కులు కాంపౌండ్ పెట్టి, కాంపౌండ్లో అయినా కనీసం మనం పరమట దిక్కు ఎత్తుగా, తూర్పు దిక్కు పల్లముగా అనేది చేసుకోవాలనేది వాస్తుశాస్త్రంగా చెప్పబడుతుంది అన్నమాట. అంతే.